హీరో దళపతి విజయ్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. విజయ్ నుంచి భార్య సంగీత సోర్ణలింగం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా వీరిద్దరూ ట్రెండింగ్ లోకి వచ్చేశారు. దీంతో సంగీత గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అసలు సంగీత ఎవరు, వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది, వీరి మధ్యలోకి త్రిష ఎలా వచ్చింది, వీరికి 2 సార్లు పెళ్లి జరిగిందా? లెట్స్ వాచ్ ఇట్. శ్రీలంకకు చెందిన ఫేమస్ బిజినెస్ మ్యాన్ సోర్ణలింగం కూతురే సంగీత. సంగీత శ్రీలంక తమిళ కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ పెళ్లికి ముందు ఆమెకు బ్రిటిష్ సిటిజన్షిప్ ఉండేది. యూకేలోనే పుట్టి పెరిగింది. చదువుకున్నది పెరిగింది బ్రిటన్ లోనే. కుటుంబంతో కలిసి లండన్ లో ఉండేది సంగీత. లండన్ లో చదువుకుంటున్న సమయంలో సంగీతకు తమిళ సినిమాలంటే చాలా ఇష్టం. విజయ్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు సంగీత ఆయనకు వీరాభిమాని. వాళ్ళిద్దరి మధ్య పరిచయం హీరో అభిమానిగా. సంగీత 1996లో విజయ్ నటించిన పూవే ఉనక్కాగా సినిమా చూసింది. అప్పటి నుంచి ఆమె మనసులో విజయ్ మీద అభిమానం ఏర్పడింది. సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత విజయ్ కు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడానికి లండన్ నుంచి సంగీత చెన్నైకి వచ్చింది. దాంతో ఇంప్రెస్ అయిన విజయ్ సంగీతను తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడి నుంచి వారి ప్రేమ కథ మొదలైంది. విజయ్ స్వభావం, ఆయన మాట్లాడే తీరు సంగీతను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో సంగీత సింపుల్సిటీ విజయ్ కు కూడా నచ్చింది. ఇలా మొదలైన పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ స్నేహం రోజులు గడుస్తుండగా మరింత బలపడింది. ఒక దశలో ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధం కేవలం స్నేహం కాదని అర్థమైంది. అది ప్రేమగా మారింది. ఇద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసినా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. విజయ్ తల్లిదండ్రులే పెళ్లి ప్రతిపాదనను తీసుకువచ్చారు. సంగీత కుటుంబం కూడా ఈ సంబంధానికి అంగీకరించింది. అలా ఇద్దరి పెళ్లి ఖరారైంది. ఆగస్టు 25, 1999న గ్రాండ్ గా చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. విజయ్ క్రైస్తవ కుటుంబానికి చెందినవారు, సంగీత హిందూ కుటుంబానికి చెందినవారు. అయితే ఇద్దరి పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం చెన్నైలో జరిగింది. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా జరిగింది. అప్పటి నుంచి ఈ జంట తమిళ సినీ పరిశ్రమలో చాలా ప్రత్యేకమైన దంపతులుగా కనిపించింది. పెళ్లి తర్వాత విజయ్ సంగీత జీవితం చాలా సంవత్సరాలు ప్రశాంతంగా సాగింది. విజయ్ సినిమా కెరీర్ రోజు రోజుకు ఎదుగుతుండగా సంగీత కుటుంబాన్ని చూసుకునే బాధ్యత తీసుకుంది. బయటకు చూస్తే ఈ కుటుంబం చాలా సింపుల్ గా కనిపించేది. కానీ ఆ సింపుల్ జీవితం వెనుక ఒక బలమైన అనుబంధం ఉండేది. ఈ జంటకు 2 పిల్లలు కూడా పుట్టారు. పెద్ద కుమారుడు జేసన్ సంజయ్, కూతురు దివ్య శాష. విజయ్ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా తన కుటుంబంతో గడిపే సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తాడని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అందుకే అభిమానులు కూడా విజయ్ సంగీత జంటను ఒక ఆదర్శ దంపతులుగా భావించారు. కానీ కాలం గడుస్తుండగా ఈ కథలోకి మరో పేరు కూడా నెమ్మదిగా చర్చల్లోకి రావటం ప్రారంభమైంది. అదే స్టార్ హీరోయిన్ త్రిష పేరు. విజయ్ త్రిష మొదటిసారి కలిసి నటించిన సినిమా గిల్లీ. 2004లో విడుదలైన ఈ సినిమా తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయ్ కెరీర్ లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అదే సమయంలో త్రిషకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. తెరపై విజయ్ త్రిష జోడీ ప్రేక్షకులకు చాలా నేచురల్ గా అనిపించింది. వారి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో ఇద్దరూ కలిసి మరికొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వచ్చిన తిరుప్పాచి, ఆతి, కురవి వంటి సినిమాల్లో కూడా ఈ జోడీ కనిపించింది. ఈ సినిమాల వల్ల అభిమానుల్లో ఈ జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ సమయంలో మాత్రం వీరిద్దరి గురించి ఎలాంటి ప్రేమ గాసిప్స్ బయటకు రాలేదు. ఇద్దరు కేవలం మంచి కోస్టార్స్ మాత్రమేనని అందరూ భావించారు. 2008 తర్వాత పరిస్థితి కొంచెం మారింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు విజయ్ మరియు త్రిష కలిసి సినిమాలు చేయలేదు. దాదాపు 15 ఏళ్ల పాటు వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపించలేదు. ఈ సమయంలో ఇద్దరు తమ తమ కెరీర్లతో బిజీగా ఉన్నారు. విజయ్ వరుసగా భారీ కమర్షియల్ సినిమాలు చేస్తూ తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా ఎదిగాడు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధించాయి. మరోవైపు త్రిష కూడా దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ గా తన స్థానం నిలబెట్టుకుంది. తెలుగులో, తమిళంలో అనేక సినిమాల్లో నటిస్తూ ఆమె కెరీర్ కొనసాగింది. ఇంతకాలం వీరిద్దరి మధ్య ఎలాంటి గాసిప్స్ వినిపించలేదు. అందుకే అభిమానులు కూడా ఈ ఇద్దరి మధ్య ప్రత్యేకంగా ఏమీ లేదని భావించారు. కానీ చాలా సంవత్సరాల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. 2023లో విడుదలైన లియో సినిమాలో విజయ్ త్రిష మళ్లీ కలిసి నటించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత తెరపై మళ్లీ ఈ జోడీ కనిపించడంతో అభిమానులు చాలా ఉత్సాహం చూపించారు. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ కూడా వినిపించడం ప్రారంభమైంది. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారనే వార్తలు కొన్ని మీడియా వర్గాల్లో వినిపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోలు, పోస్టులు కూడా అభిమానుల్లో చర్చకు దారితీశాయి. విదేశీ ట్రిప్స్ గురించి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ కలిసి విజయ్ త్రిష మధ్య ఏదో ఉందన్న రూమర్స్ మొదలయ్యాయి. విజయ్ త్రిష మధ్య ఎఫైర్ తెలిసిపోవటంతో ఇంట్లో గొడవలయ్యాయని, అందుకే దాదాపు
15 ఏళ్లు ఇద్దరూ కలిసి యాక్ట్ చేయలేదని వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరూ కలిసి సినిమాలు చేయకపోయినా బయట కలిసి తిరగటం, ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లడం అన్ని సంగీతకు తెలియటంతో 2021లో పెద్దగా గొడవ జరిగిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే త్రిషాతో సంబంధాన్ని వదులుకుంటారని విజయ్ సర్ది చెప్పటంతో సంగీత బయటకు రాలేదని, కానీ లియో సినిమాలో విజయ్ త్రిష కలిసి యాక్ట్ చేయటంతో సంగీత వేరుగా వచ్చేసిందన్న వార్తలు వినిపించాయి. అంతకంటే ముందు త్రిష బర్త్డే పార్టీని విజయ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయటం, రేర్ డైమండ్ రింగ్ ను ప్రజెంట్ చేయటం గురించి తెలుసుకున్న సంగీత మరింత కుంగిపోయింది. అప్పటి నుంచే ఇంట్లో గొడవలు మొదలైనట్టు తెలుస్తోంది. లియో సినిమాతో అవి మరింత ముదిరాయంటారు విజయ్ సన్నిహితులు. సంగీత అప్పటి నుంచే వేరుగా ఉంటున్నా విజయ్ మాత్రం లైట్ తీసుకున్నాడు. పిల్లలు సైతం సంగీతతోనే ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించేటప్పుడు కూడా సంగీత కాని పిల్లలు కాని కనిపించలేదు. అయితే సంగీత పెద్దగా బయటకు రాదు కాబట్టి ఈ ఈవెంట్ కు రాలేదంటూ అప్పుడు విజయ్ పిఆర్ గ్రూప్ కవర్ చేసింది. యూత్ మొత్తం విజయ్ వైపు ఉన్నారని అర్థం చేసుకున్న తమిళనాడులోని ఇతర రాజకీయ పార్టీలు విజయ్ ను టార్గెట్ చేశాయి. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ త్రిష మత్తులో నుంచి బయటకు వస్తేనే విజయ్ కు తమిళ ప్రజలు ఎలాంటి బాధలు పడుతున్నారో తెలుస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ విజయ్ అండ్ త్రిషాలకే సపోర్ట్ గా నిలిచారు. పర్సనల్ లైఫ్ ను లాగటం కరెక్ట్ కాదని నైనార్ ని తిట్టారు అందరూ. ఇక త్రిష అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో నైనార్ దిగివచ్చి సారీ కూడా చెప్పాడు. ఇంత పెద్ద రచ్చ జరిగినా విజయ్ మాత్రం స్పందించలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకే సంగీత విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఓ హీరోయిన్ తో విజయ్ కున్న వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని విడాకుల పిటిషన్ లో సంగీత చెప్పారు. ఈ పిటిషన్ పై విచారణకు అంగీకరించిన కోర్టు ఏప్రిల్ 20న కోర్టుకు రావాలని విజయ్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిషానే అని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే పెళ్లైన 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులు కోరుతూ సంగీత కోర్టును ఆశ్రయించారు. త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా ఉన్నట్టుండి ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టును ఆశ్రయించటం చర్చనీయాంశంగా మారింది. కొడుకు సైతం సంగీతకే సపోర్టుగా ఉన్నాడు. అయితే ఈ విడాకుల పిటిషన్ ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఎందుకంటే అందరూ అనుకుంటున్నట్టు ప్రపంచానికి తెలిసిన వారి పెళ్లి తేదీకి అధికారికంగా జరిగిన పెళ్లి తేదీకి మధ్య ఏకంగా ఏడాది గ్యాప్ ఉంది. విజయ్ సంగీతల వివాహం 1999 ఆగస్టు 25న చెన్నైలో ఘనంగా జరిగిందని అందరూ భావించేవారు. కానీ కోర్టు పిటిషన్ లో మాత్రం మరో తేదీని పొందుపరిచారు. విడాకుల పిటిషన్ లో పేర్కొన్న వివరాలను బట్టి చూస్తే విజయ్ సంగీతల మొదటి వివాహం యునైటెడ్ కింగ్డమ్ లో 1998 జూలై 10న అధికారికంగా రిజిస్టర్ అయింది. అంటే చెన్నైలో అందరి సమక్షంలో వైభవంగా జరిగిన పెళ్లి కంటే ఏడాది ముందే వీరు అటు చట్టపరంగా భార్యాభర్తలయ్యారు. ఇకపోతే ఇలా లండన్ లో నివసిస్తున్న సంగీత కుటుంబ సభ్యుల సమక్షంలో అప్పట్లో ఈ రహస్య వివాహ వేడుక జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పుడు విడాకుల ద్వారా బయటపడటంతో అసలు మ్యారేజ్ డేటు బయటకు వచ్చింది. అయితే రహస్యంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు బయటకు వస్తే ఆయన కెరీర్ కు ఇబ్బంది అవుతుందన్న కారణంతోనే ఈ విషయాన్ని దాచినట్టు సమాచారం. ఇక ఇప్పుడు విడాకుల పేరిట దాఖలైన పిటిషన్ లో అన్ని నిజాలు బయటపడుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే కేవలం త్రిష వల్లే కుటుంబం ముక్కలైపోయిందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. విజయ్ ను త్రిష వదిలిపెట్టాలంటూ విజయ్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని విజయ్ త్రిష ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు మ్యాచింగ్ అవుట్పుట్ తో ఒకే కారులో వచ్చారు. తమిళ సినీ నిర్మాత వ్యాపారవేత్త కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకలో వీరిద్దరూ కలిసి సందడి చేశారు. విజయ్ భార్య సంగీత చెప్పిన హీరోయిన్ త్రిషానే అని ఈ ఈవెంట్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక త్రిషతో విజయ్ పబ్లిక్ అపీరెన్స్ ఎన్నో అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్టు అయింది. ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రత్యర్థులకు ఇది ఒక ఆయుధంగా మారింది. అయితే తమ బంధంపై రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత ఆరోపణలకు విజయ్ ఈ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే విజయ్ త్రిష ఈ పెళ్లికి అటెండ్ అయ్యే కొన్ని నిమిషాల ముందు విజయ్ బాడీ గార్డ్ అరుణ్ సురేష్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. అన్ని పుకార్లకు చెక్ పెట్టే సమయం వచ్చేసింది అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన వెంటనే అరుణ్ డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వెంటనే త్రిషతో విజయ్ ఒకే కారులో నుంచి దిగటంతో సురేష్ పెట్టిన పోస్ట్ అర్థం ఇదే అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఒక ఆదర్శవంతమైన పెళ్లి జంట అనుకున్న విజయ్ సంగీత విడిపోతున్నారు. మరి దీనంతటికీ కారణం త్రిషాని అని మీరనుకుంటున్నారా? మాకు కామెంట్ చేయండి.